హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జవై హేమంత్ బ్లాగ్స్. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇక్కడ ఎరిమేల్ నుంచి స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ నేను పంబకి వెళ్ళాక పంబ నుంచి అయితే మళ్ళీ పార్ట్ 1 పార్ట్ 2 కింద పెడతాను. పంబ నుంచి పార్ట్ 2 కింద పెడతాను. కంపల్సరీ ఈ వీడియో చూసి ఆ వీడియో కూడా చూడండి. దాంతో పార్కింగ్ లాట్ మన వ్యాన్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఎక్కి పంబకి వెళ్ళిపోవడమే. టైము 3:10 అయింది. పంపకితో చేరుకున్నాము. ఇప్పుడు ఇవి మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఇవి ట్రాక్టర్లు కొండపైకి ప్రసాదాలు చేయడానికి కావాల్సిన ముడి సరుకులన్నీ పట్టుకెళ్తాయి అన్నమాట ఈ ట్రాక్టర్ ద్వారా. పంబ నది వచ్చేసాము. జనం అయితే గట్టిగానే ఉన్నారు ఈరోజు. అయ్యప్ప సోమలకి ఎక్కడికక్కడ టెంట్లు వేసి బాగానే చేశారు. పోయిన సంవత్సరం ఏం లేదు కానీ ఈ సంవత్సరం బాగానే ఉంది. ఈ సంవత్సరం ఏమంటే మాల్కపురత్తమ్మలు ఎక్కడ చూసినా మాల్కపురత్తమ్మలు చాలా ఎక్కువ ఉన్నారు. అంటే చిన్నపిల్లలు, ఆడవాళ్ళు. అయితే వాష్రూమ్స్ అయితే బాగున్నాయి ఎక్కడికక్కడ అన్నీ అయిపోయింది. స్నానాలకి అయితే వెళ్తున్నాం. పంబ నది జనాలు చూసి లోతు ఎక్కువ ఉందేమో అనుకున్నాను. పోయినసారి మోకాళ్ళ లోతుకి ఈసారి మోకాళ్ళ లోతుకి ఇంకా పొడుగుని డిప్స్ అయితే కొట్టాల్సి వస్తుంది. మొలగడం కూడా లేదు. ఆ చివరి నుంచి చివరికి నడుచుకుని వచ్చేసి అన్ని గులకరాల కింద. స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇరుముళ్ళకి పూజ చేయడానికి వెళ్తున్నాం. ఇరుముళ్ళకి పూజ చేయడానికి ఇప్పుడైతే ఇరుముళ్ళు ఒక్కొక్కరు బ్యాగుల్లో నుంచి ఇరుముళ్ళు అయితే తీసి బయట పెడుతున్నాం అనమాట. పూజ చేయడానికి హారతడానికి. అయ్యప్ప 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 స్వామి శరణం అయ్యప్ప. ఇప్పుడు టైం 5:10 అయ్యింది. ఇప్పుడు ఇరుముళ్ళు పెట్టేసుకున్నాం. బయలుదేరుతున్నాం మేమైతే. ఇప్పుడైతే వెళ్తున్నాము. వినాయకుడి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది అనమాట. కొబ్బరికాయ అయితే కింద కొట్టేసి ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం. టికెట్ చెకింగ్ చేసి ఇప్పుడు వెళ్ళాలి. పోయినసారి అయితే మాకు అసలు కాల్ ఎట్టడం కూడా లేదు ఈ ప్లేస్లో. కానీ ఇప్పుడు బాగానే ఫ్రీగానే ఉంది. ఇక్కడే అయ్యప్ప స్వామి పందల రాజుకి దొరికింది. శబరిమల కొండ స్టార్ట్స్. ఇక్కడ డోలీలు కనిపిస్తున్నాయి కదా, పైకి వెళ్ళి రావడానికి 6,500, ఒక సైడ్ అయితే 3,500. 100 మెట్లు కూడా ఎక్కువ ఉండదేమో. ఘోరంగా గుడిలో నొప్పొచ్చేస్తుంది. అయ్యప్ప దయ్య స్వామి శరణం. కరెక్ట్గా 50 మినిట్స్కి అప్పచ్చి మేడైతే ఎక్కాం. శరణ్ గుర్తుకైతే వచ్చాము. ఆఫ్టర్ 1:20 నిమిషాలకి. ఇక్కడ అంతా రీమోడల్ చేసినట్టు ఉన్నారు. స్వామి ఇక్కడ కూడా అమ్మేస్తున్నారు స్వామి శరణ్ గుర్తు బాణాలు. ఇక్కడ ఎట్టేసారు షాపు. పద కింద పద. తిరిగి కొబ్బరికాయ కొట్టాలి. స్వామి స్వామి అప్ప శరణమప్ప వందమప్ప రక్షించప్ప స్వామి అప్ప
శరణం శరణం అయ్యప్ప. సగం దూరం వచ్చావా? అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవి దేవి శరణం దేవా శరణం దేవి. అక్కడ కనిపిస్తుంది అదే సన్నిధానం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఒక లైన్లో ఉంది ఈసారి, జనం అంత లేరు, మొత్తం ఖాళీగా ఉంది. ఒక లైనే నడుస్తుంది. ఓ అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప 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 శరణం అయ్యప్ప శరణయ్యప్ప శరణయ్యప్ప శరణయ్యప్ప. కొబ్బరికాయ కొబ్బరికాయ గురు. శరణయ్యప్ప అదే టెంపుల్. మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇరుముళ్ళు అయితే ఇప్పుతున్నారు గురుస్వాములు. సంవత్సరం అస్సలు ఇక్కడ వీడియోలు తీనివ్వట్లేదు. పోలీసు అయితే ఫోన్ లాక్కొని వెళ్ళిపోతున్నారు. చాలా ఇబ్బంది అయింది. అయ్యప్ప స్వామి బ్యాక్ సైడ్ టెంపుల్, అక్కడ తీనివ్వట్ల ఫోటోలు లాగేసుకుంటున్నారు. ఇది మాల్కాపురత్తమ్మ దేవి గుడి. మనం కొబ్బరికాయలు తీసుకొస్తాం కదా, దాంట్లో ఒక కాయ చుట్టూ 3 సార్లు దొల్లించి తర్వాత పక్కన వదిలేయాలి. మొత్తానికి దర్శనం అయిపోయింది. ఇరుముళ్ళు ఇప్పడం అవన్నీ కూడా అయిపోయినాయి. ఇక్కడ ట్రావెన్కోర్ వాళ్ళది అన్నదానం జరుగుతుంటే వడిదానం, అక్కడికైతే వచ్చాము. ఇలా మనకు నచ్చందే ఉప్మా అంటే ఉప్మాని శనగలు గ్రేవీ చేశారు. మనం ఉప్మా తిన్నాం కానీ ఏదో అడ్జస్ట్ చేసుకున్నాం అక్కడికి. మేమైతే ఇప్పుడు ప్రసాదాలకైతే వచ్చామన్నమాట. ఇవ్వండి, ఇక్కడైతే తీసుకుంటున్నాం ప్రసాదాలు. రష్ అంటే ఉంది, ఒక మాదిరి రష్ ఉంది. నేనైతే ఒక కాటన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు పడిమెట్ల దగ్గరికి వెళ్తున్నాము. ఇరుముల్లో 2 కాయలు ఏవైతే పెడతారో, ఒకటి మాల్కాపురత్తమ్మ దేవికి, ఇంకోటి ఇక్కడ వెళ్ళేటప్పుడు పడిమెట్లు పక్కన కొట్టడానికి. మళ్ళీ సంవత్సరం కలుగుతాం. ఇంకా మా శబరిమల యాత్ర అయితే అయిపోయింది. సంవత్సరం అన్ని బాగా జరిగినాయి. దర్శనం అయితే 3 సార్లు అయితే చేసుకున్నాను. ఈ స్వామి 4 సార్లు వెళ్ళాడు దర్శనానికి. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. యాత్ర అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ కామెంట్ చేయండి. ఎవరైనా స్వామియేశ్వరం ఎవరైనా వెళ్తే మాత్రం జాతికి వెళ్ళండి. ఇప్పుడు దాకా రష్ లేదు, బాగానే ఉంది. మరి ఇంకా తర్వాత ఏ రష్ ఉంటుందో నాకైతే తెలియదు. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సంవత్సరం ఉంటాను. శబరిమల కొండ ఎక్కడం ఎలా ఉన్నా, దిగడం మాత్రం సంవత్సరం అయ్యప్ప శరణం అయ్యప్ప. నరకం మోచపలకి వచ్చేస్తుంది పైన. ఘోరంగా, చాలా ఘోరంగా ఉంది. ఎక్కడం 2 అవర్స్లో ఎక్కాం, దిగడం ఇంకా 2.5 అవర్స్ నుంచి తీస్తూనే ఉన్నాను.
ఇంకా 12 చెట్టు దగ్గర ఉన్నాం. మనం శబరిమల ఫారెస్ట్లో ఉన్నాం. పైన ఒక వ్యూ పాయింట్లో వచ్చి ఆగామన్నమాట. కానీ ఇక్కడ ఏ వ్యూ పాయింట్ లేదు. నిటారైన దాంట్లోకి వెళ్ళగొస్తుందో వెహికల్ 4x4 ఇది. మెడికల్ ఎమర్జెన్సీ. సోమవారం మాకైతే దర్శనం మొత్తానికి చాలా బాగా జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంపల్సరీ కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. బాయ్.